చరిత్ర మనం చదువుతున్నప్పుడు వాళ్ళ స్వనిర్ణయాల వల్లే వాళ్ళు నాశనం అయిపోయారని మనకు అర్థమైనా, అంత నిందల వారు దేవుడి మీద వేసిన చివరికి వాళ్ళు చూడండి, దేవుడు తిరిగి వచ్చేసరికి దేవుడు మళ్ళీ వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. అక్కడ రాస్తున్న చివరి మాట చూడండి, ఆ చివరి మాట 22వ వచనం, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చాడు. ఇక్కడ రిటర్న్ అనే మాటకి మూల పదం ఏం వాడాడంటే హెబ్రీలో సుబ్బాస్ అనే పదం వాడతాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె వెనక్కి తిరిగి వచ్చింది ఒక్క విషయంలోనే కదట, చాలా విషయాలకి తిరిగి వచ్చిందంట. ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో, పేదరికంలో, నిట్టూర్పులో, ఒంటరితనంలో ఒక్కటేంటి, ఆమె చాలా విషయాలు ఎనిదిరిగి వచ్చింది. ఏమి ఎనిదిరిగి రావడానికి కారణం, అంతకుముందు ఏముందని వెళ్ళింది. మోయాబు దేశంలో సంతోషం ఉందని వెళ్ళింది, ఆనందం ఉందని వెళ్ళింది. బెత్లెహేమును వదిలి ఆమె ఏమి ఎత్తుక్కుంటూ వెళ్ళింది. మోయాబు దేశంలో సంతోషము, ఆనందము, ఎన్నో విషయాలను వెళ్ళింది. మోయాబు దేశంలో ఏముంది చెప్పండి? నాశనం ఉంది. చాలామంది చేసే పొరపాటు ఏంటి చెప్పనా, దేవుణ్ణి వదిలేసి లోకంలోకి పోతారు. చాలామంది చేసే పొరపాటు ఏంటి చెప్పనా, సహవాసాన్ని వదిలేసి లోకంలోకి పోతారు. ఏముందిరా లోకంలో అని అడగండి, వాళ్ళు చెప్తారు లోకంలో ఏముందిరంటే ఏముంది, సంతోషం ఉందనుకుంటారు, ఆనందం ఉందనుకుంటారు, వాళ్ళ జీవితానికి రంగులన్నీ అక్కడే ఉన్నాయి అనుకుంటారు. కానీ ఒక రోజు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిరిగి వచ్చి ఒక రోజు వస్తుందన్న సంగతి వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోతారు. లోకంలో సంతోషము, ఆనందం ఆ రోజు మోయాబి అనే లోకంలో అలాగే ఉందనుకున్నారు. అక్కడ సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, సంతోషం ఉంది, చక్కటి పురుషులు ఉన్నారు వివాహం చేసుకోవడానికి అని వెళ్ళిపోయి క్షమించండి, స్త్రీలు ఉన్నారని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్కి క్వైట్ ఆపోజిట్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు మీరు భక్తిని గడించారు లేదో నాకు తెలియదు, కానీ అది 5 ఏళ్ళ, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ నాకైతే తెలియదు. మీ సీనియారిటీ ఎంతో నాకు తెలియదు, కానీ ఒకటి మాట చెప్తున్నాను, ఇప్పటి వరకు దేవుణ్ణి విని, వాక్యం విని, ఇప్పటి వరకు మీరు దేవుడిని చూసి, ఇప్పటి వరకు మీరు సంఘము, సహవాసము రుచి ఎరిగి, మీరు ఏ సంఘాల్లో ఉన్నారో మీ సహవాసాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు దేవుడితో పెనుగులాడి లోకంలో ఏదో ఉందని పోతే, మళ్ళీ చెప్తున్నాను, మోయాబురాలుకి, రూతుకి, నయోమి ఇశ్రాయేలు స్త్రీకి ఎదురైన దెబ్బ మీకు ఎదురవదని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఎదురవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినారు, ఎవరు బాగుపడరండి. కానీ వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఏమైంది? తిరిగి వస్తే దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? గాడ్స్ ప్లానింగ్ రూతు గ్రంథంలో ఉన్నది ఏంటి చెప్పిన, దేవుడు డైరెక్ట్ మాట్లాడినట్టు ఎక్కడ ఉండదు. రూతు గ్రంథంలో మీరు చూడండి, ఒక్క రెఫరెన్స్ కనబడదు. కానీ రూతు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కనబడుతుంది. అదే రూతు గ్రంథంలో ఉన్న బ్యూటీ. అదే ఆయన ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడినట్టు రూతు గ్రంథంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ మాటలు ఉండవు. యెహోవా బోయాజుతో మాట్లాడినది ఏమనగా ఈ మాటలు ఉండవు. రూతుకి యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఆ రాత్రి యెహోవా దర్శించి ఎలాగూ సెలవిచ్చింది, ఈ మాటలు ఉండవు. కానీ రూతు గ్రంథంలో ఏముంటుందంటే ఆయన ప్లాన్స్ ఉంటాయి. తిరిగి వచ్చారు, మర్చిపోద్దు, తిరిగి వచ్చారు. అత్తా కోళ్ళిద్దరు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది? 2వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఏం జరిగింది? ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితాల్లో ప్లాన్స్ ఎలా గీస్తాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, అత్తా నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగోదునో వాని వెనుక పరిగేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని. ఎంత మంచి అత్త కోడలండి. ఆవిడేమో అమ్మలా పిలుస్తుందట, ఆవిడేమో కోడల్ని చెప్పండి కుమారి అని పిలుస్తుందంట. ఇప్పుడు అదే అది ఇంట్లో లేదు అన్నారంట. అది పెద్ద ఆవిడ్ని. ఈవిడంటది మెంటల్ది వచ్చింది మా కోళ్ళు, మెంటల్ అంట. ఈరోజు పిలుపులు చూస్తుంటే ఇదేమిరా బాబు ఎలా ఉందనిపిస్తుంది మనకి. కానీ ఆ రోజు చూడాలి ఎంత బాగా పిలుచుకుంటున్నారు చూడండి. వాళ్ళ అత్తను గౌరవిస్తూ
పైగా బాగా గమనించండి, వాళ్ళ అత్తగారికి ఫుడ్ పెట్టడానికి, వాళ్ళ అత్తగారికి ఆహారం సిద్ధపరచడానికి పర్మిషన్ మళ్ళీ ఎవరిని అడుగుతుంది చెప్పండి. ఎవరైతే యవనస్తున్నారో మీ అందరికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మన మీద పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు బయటకు పోతున్నప్పుడు పర్మిషన్స్ అడగాలి. గాలి తిరుగుతాం, దేవుడు మమ్మల్ని దీవిస్తాడంటే కింద వేసి తొక్కేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మీ మీద పెద్దవారు ఎవరైనా ఉంటే పర్మిషన్స్ అడగాలి. మీరు ఎక్కడ అడుగుతున్నారు? పర్మిషన్స్ అడిగి బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? భయం ఉన్న వాళ్ళు ఉన్నారా? అడిగే వాళ్ళు ఉన్నారా? అడుగుతున్నాను, పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడున్నారు? కొన్ని రైల్వే స్టేషన్లో కొన్ని మూమెంట్స్ చూస్తున్నప్పుడు, మనం మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ చూస్తాం. వాళ్ళ పేరెంట్స్కి గుమ్మం దగ్గర ఉండి బాయ్ చెప్తారు, అగ్గించుకుంటారు. మమ్మీ వెళ్తున్నాను మమ్మీ, మరి లాంగ్ జర్నీలో చదువుకుంటారు కదా, వెళ్తున్నాం మమ్మీ అని అగ్గిస్తారు. వెళ్తున్నాను డాడీ. ఎవరైతే గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాతయ్య వెళ్తున్నాం, నానమ్మ వెళ్తున్నాం అని చెప్తారు. అలా వెళ్తారు. ట్రైన్ ఇలా మూవ్ అవుద్ది. ఇలా మూవ్ అయిన వెంటనే ఈ తూరేగుల బ్యాచ్లో అని ఉంటారు, ఆడుతూ కూర్చుని ముచ్చట్లు పెడతారు. అడుగుతున్నాను, ఇప్పటి వరకు అమ్మా నాన్నకి బాయ్ చెప్పి లోపలికి వచ్చిన వెంటనే ఎవడో పనికి మాలిన ఎదవతో కూర్చొని మాట్లాడుతున్నావంటే నిన్నేమనాలి? చెప్పా చేయకుండా బండ్ల మీద తిరగడం, చెప్పా చేయకుండా రోడ్ల మీద తిరగడం, చెప్పా చేయకుండా అడుగుతున్నాను. చెప్పా చేయకుండా తిరిగితే నీ పేరెంట్స్ అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను పుట్టించిన దేవుడు మాత్రం నీ తాట తీస్తాడేమో అనుకుంటున్నాను. నీకు బ్లెస్సింగ్స్ రావాలన్నా ఆయన చేతుల్లో ఉంటాయి, నీ బ్లెస్సింగ్స్ బిగించేయాలన్నా ఆయన చేతుల్లో ఉంటాయి. ఆ దీవెనలు దేవుడు ఎలా ఇస్తాడో అని నువ్వు అడిగితే, నేను ఏదికి మీద నిలబడి బైబిల్ ఎరిగిన వాడిగా చెబుతున్నాను, దేవుడు ఎలా దీవిస్తాడంటే నైతికత ఉన్న వాళ్ళని దీవిస్తాడు. ఎక్కడికక్కడే భయభక్తులు కలిగిన వారు దీవిస్తాడు. దేశంలో మీరు గాడ్స్ ప్లానింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది చూడండి. అమ్మాయికి ఎథిక్స్ ఉన్నాయి, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అమ్మాయిని చూపించండి ఒకసారి, చక్కగా ఉంటుంది. ఆ ఏ టెక్నాలజీని మనకి ఇచ్చారుగా లాస్ట్ వీక్లో. ఆ అమ్మాయికి ఆ పొలంలోకి పోయి ఆ పొలంలోకి పోయి ఆ పరగ ఎరుకుంటుంది. పరగంటే తెలుసా? తెలది ఈ జనరేషన్కి. పరగంటే తెలుసా? పోనీ పని అంటే తెలుసా? తెలదు. తెలిసినా తెలియకపోతే తెలిసినట్టు చూడండి. పొలంలో ఇప్పుడంటే మిషన్స్ వచ్చేసి, అప్పుడు పొలాలను ఇలా కోసినప్పుడు ఇక్కడ ఒక కుప్ప అంటే అక్కడ ఒక గుట్ట, ఇక్కడ ఒక కుప్ప అలా వేస్తారు, చిన్న చిన్న కుప్పలు, వాటిని పనలు అంటారు. ఈ పనలన్నీ పోగేసి ఓ పెద్ద కుప్ప వేస్తారు. ఈ కుప్పేసే టైంలో ఆ వెన్నులు ఉంటాయి చూసారా, ఇందులోంచి ఒక ఎన్ను పడిపోతుంటుంది కిందకి. ఆ పడిపోయిన ఎన్నెల్ని పరిగె అంటారు. ఆ పరిగెరుకోవడానికి వెళ్ళిందంట. వెళుతూ ఏరుతున్నప్పుడు మీరు గమనించండి, గాడ్స్ ప్లాన్ ఎలా ఉందో చూడండి. దేశంలో ఇంకెక్కడ పొలాలు లేవండి? ఉన్నాయా లేదా? దేశంలో చాలా పొలాలు ఉన్నాయి, దేశానికి చాలామంది యజమానులు ఉన్నారు, ఎందరో మోతుబర్లు ఉన్నారు. ఇన్ని పొలాలు, ఇంతమంది యజమానులు ఉండగా దేవుడు మాత్రం ఆ అమ్మాయిని ఎక్కడ నడిపించాడు చెప్పండి? దట్ ఈజ్ గాడ్స్ ప్లాన్. ఆ అమ్మాయిని అక్కడికి ఎందుకు నడిపిస్తున్నాడు? ఆ పొలంలోకి ఎందుకు వెళ్ళాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఈ అమ్మాయి ఇంకా పరగేరుకోవడానికి చాలా పొలాలు ఉండగానే బోయాజు పొలంలోకి ఎందుకు వెళ్ళాలి? దీన్నే గాడ్స్ ప్లానింగ్ అంటారు. దేవుడు రచయిత అయితే, దేవుడు డైరెక్టర్ అయితే, దేవుడు జీవితాల్ని, కొందరి జీవితాల్ని తన అండర్లోకి తీసుకుంటే దేవుడు వేసే ప్లానింగ్స్ ఇలానే ఉంటాయి. అయ్యో పట్టాన్ని అర్థం కావు, దాన్ని జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే ఇది పక్కా దేవుని యొక్క సంకల్పం అబ్బా అని మనకు అనిపిస్తుంది. అమ్మ ఏం నిర్ణయం తీసుకుంటుంది? వాళ్ళ అత్తగారు ఈమె కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? గుప్పెడు మెతుకులు ఆ దేవుడు పెడితే చాలు అనుకున్నారు. గుప్పెడు మెతుకులు ఆ దేవుడు పెడితే చాలనుకున్నారు. బయలుదేరారు. దేశంలో ఎన్నో పొలాలు ఉండగా ఆ పొలంలోకి పోయింది. ఈ లోపల వాండర్ గారు వచ్చారు. బాస్ ఎవరా? బాస్, బోయాజ్ బాస్. బోయాజ్ గారు వచ్చారు. బాస్ వచ్చాడు, చూస్తున్నాడు. ఆయనకి మంచి ఎథిక్స్ ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి కోయవారి వెనక పొలంలో ఏరుకొనెను. ఆ పొలములో పోయిన భాగం బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాక చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఆయన వచ్చినప్పుడు మనకులాగా చెప్పచ్చలేదో మా వైపు పంట పొలంలోకి వస్తున్నప్పుడు ఏం చేస్తారు? దేవుని ప్రేయర్ చేయరు, ఒక ఓణుగు వస్తారు, ఒక మేకను కోస్తారు. నా కళ్ళ ముందు మా నాన్న ఎన్నోసార్లు కోసాడు. మా నాన్న 16 ఎకరాలు చేస్తాడు, ఎన్నోసార్లు కోసాడు. ఎందుకు నాన్న ఇలాంటివి అని అప్పటికి తెలుసో తెలియదు. దేవుళ్ళు కొంచెం ఉన్నప్పుడు
ఎన్నోసార్లు అలా కొయ్యాలరా నీకు తెల్దో అనేవాడు. పొలాలకు నడుతాను. ఈయన చూడండి 3000 సంవత్సరాల క్రితం, అంటే ఇక్కడ నుండి 3000 సంవత్సరాల క్రితం పొలంలో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్కర్స్తో అంటున్నాడట, దేవుడు మిమ్మల్ని దీవించుగాక నాయన అంటే ఆ పనులు అంటున్నారట, దేవుడు మిమ్మును మీ పొలాన్ని కూడా దీవించునుగాక. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల అమ్మాయి కనబడింది. ఈయన యొక్క చూపులు ఆమె మీద పడి, ఎవరు అమ్మాయి అని అడిగాడు. చాలా కామ్ గోయింగ్, చక్కగా తన పని ఏదో తను చేసుకుంటుంది. ఎవరు అమ్మాయి చూశాడు. అక్కడ మొన్న తెలిసింది సార్, ఉదయం నుంచి పని ఎరుగుంటుంది, పరిగెరుగుతుంది. కానీ విషయం సార్, ఆ అమ్మాయి పలానా మోయాబిరాలు, అదే మన నొయ్యమ్మ గారు 10 years బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కరువు తగ్గిపోయి మళ్ళీ తిరిగి వచ్చారే, అందులో కోళ్ళు ఈ మోయాబిరాలు ఏంటంటే, ఏదో పని చేయండి, ఏరుకుంటుందా, ఏరుకునివ్వండి. ఆమె వేరుకుంటున్నప్పుడు ఆమెకి ఇంకా ఎన్నెలు దొరికేలా కొన్ని ఎన్నెలు కావాలని వదిలేయండి. మన దేవుడు ఎలా అంటాడు చెప్పిన, గుప్పెడి మెతుకులు ఇవ్వు ప్రవ్వా అని అడిగితే మన దేవుడు అంటాడు, గుప్పెడి మెతుకులు ఏంటి, ఆ పొలానికి నేను వాండ్రమని చేస్తానంటాడు. గుర్తుపెట్టు. మనం అడిగేది ఏంటంటే గుప్పెడి మెతుకులు ఉంటే చాలు ప్రవ్వా అని. దేవుడు గుప్పెడి మెతుకులు కాదు, ఈ పొలమే నీది చేస్తా, వెయిట్ చేయి. దేవుడు ప్లానింగ్స్ ఎలా నడుస్తున్నాయి చూడండి. తన కటాక్షం తన మీద పడడం ఏంటి, తన మాట్లాడడం ఏంటి, ఒకరొకరు కలిసి తనతో డిస్కషన్ చేయడం ఏంటి, ఆ పనోడు తన కోసం కితాబులు ఇవ్వడం ఏంటి, ఈ అడిగింది ఏంటి, గుప్పెడి మెతుకులు. సాయంత్రం వరకు ఏరుకుని గుప్పెడి మెతుకులు ఎవడైనా కటాక్షం కలిగితే ఆ సాయంత్రానికి గుప్పెడి మెతుకులు తెలిసి ఆ ఎండులు దులుపుకుని ఆ ఎవరైతే ఉన్నారో అత్తాకోళ్ళిద్దరు కలిపి తిందాం అనుకుని. కానీ దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సాయంత్రానికి 13 కేజీలు ఏరేసిందంట. 13 కేజీలు పరగ. ఆమె సాయంత్రానికి ఉంటే చాలు, ఈ సాయంత్రం వండుకుందాం అనుకుంది. కానీ సాయంత్రానికి 13 కేజీలు ఎలా ఎరగలిగింది? ఆ బాసే పర్మిషన్ ఇచ్చాడు. అమ్మాయికి ఇవ్వండి, నేను ఇచ్చానని ఏం చెప్పకండి, ఎక్స్పోజ్ చేయకండి, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ఇవ్వండి 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 ఇవ్వండి. కటాక్షం. హిందీలో ఒక డైలాగ్ ఉంది, తోడకాన అదేదో అమ్కే సోజాయంగే అని. ఇప్పుడు మెతుకులు ఉంటాయి, ఇటు పెట్టప్రవ్వా అని. తోడ కానదేదో హమ్ కాకే సో జాయింగ్ అంటే గుప్పడి మెతుకులు ఉంటే పెట్టు ప్రభు అంటే దేవుడు అన్నాడు, కాదు కాదు కాదు, పొలాన్నే నిన్ను యజమానురాలుగా మార్చేస్తా అన్నాడు. ఇంత అన్నం దొరికితే చాలనుకున్నాడు. కానీ ఆవిడ అంటుంది చూడండి, ఎంత అన్నం దొరికితే చాలనుకుంది ఆవిడ. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, మొత్తం పొలానికి నిన్ను వాండ్రమని చేస్తా అన్నాడు. మాట్లాడుకుంటున్నాడు. వాడు చెబుతున్నాడు, తన పొలంలో పనిచేస్తున్నవాడు యజమానికి ఏమని చెప్తున్నాడు చూడండి. 7వ వచనంలో ఆమె దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండని వాడు చెప్పెను. నా మాట వినుము, వేరొక పొలములో. ఆడేం చెప్తున్నాడట, ఆ పొలంలో పనిచేసేవాడు ఆఫీసర్కి లేదు, క్షమించాడు, ఆ యజమానికి ఏం చెప్తున్నాడట, సార్ ఆమెను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరుకుంటుంది సార్ అని చెప్తున్నాడట. నేను అడుగుతున్నాను, ఎవరైనా తన గురించి అంత మంచి సాక్ష్యం చెప్పమని ఎవరికైనా చెప్పిందా? నా గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్పని చెప్పిందా? మీరు గుర్తించండి, ఆమె హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు పబ్లిక్ తనను అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చూడండి. ధనవంతులు ఎలా అవుతారు చెప్పనా? తినేసి కూర్చుంటే అవరు. మళ్ళీ చెప్తున్నాను, ధనవంతులు ఎలా అవుతారంటే సోమరి పనులు చేస్తే అవరు. ధనవంతులు ఎలా అవుతారంటే కష్టపడాలి. ఆ పొరుగుడు చెప్తున్నాడట ఆ యజమానికి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఉదయం నుంచి కష్టపడుతుందండి, పనులన్నా పక్కకు పోయి రెస్ట్ తీసుకున్నారు, కానీ జస్ట్ అలా రెస్ట్కి వెళ్ళింది, మళ్ళీ వచ్చి మళ్ళీ ఏరుతుంది. ఎంత కష్టం ఎరిగిన పిల్లండి. పిల్ల ఏరుతూనే ఉంది. అంటే ఒక యజమానికి తన కింద పని చేస్తున్నాడు, ముక్కు మొక్కం తెలియనోడు ఆ అమ్మాయి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఇది ఎవరు ప్లానింగ్ అనాలి చెప్పండి? మన గురించి మంచిగా చెప్పమన్నా చెప్పరు తెలుసా? మనం ఎలా ఉండాలి అలా ఉంటే మనం చెప్పమని చెప్పకపోయినా మన గురించికి చెబుతారు. గుర్తుపెట్టుకోండి. అలా మన గురించికి చెప్పాలి అంటే మనం కష్టపడాలి, మన దేవుని కొరకు ఎదురు చూడాలి.
ఎలా ఎదురు చూడలేగో దేవుడు చెప్తున్నాడు. నా జీవితం అయిపోయింది, మేము వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం, సహవాసానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం, ఇక పూర్తిగా మా జీవితం నష్టపోయిందని బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ రూతు గ్రంథం చూపించి ఏం మించిపోయింది లేదు, ఈ రోజుకి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక మాట చెప్పండి వాళ్ళకి. మీ ఫ్రెండ్స్లో, మీ కొలీగ్స్లో ఎవరైనా ఉంటే మా జీవితం అయిపోయింది, మా వివాహాలు ఎలా జరిగిపోయాయి ఏంటి, మా సంసారం ఎలా అయిపోయింది ఏంటి, మా స్నేహాలు, మా ఉద్యోగాలు, మా సంపాదన ఇలా నష్టపోయింది ఏంటి, మా ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయంటే, ఎవరైనా హోప్ లేకుండా బాధపడుతుంటే వాళ్ళకు మాట చెప్పండి. రూతును బాగు చేసిన దేవుడు, నయోమిని బాగు చేసిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తున్న ఒక మాట చెప్పండి వాళ్ళకి. మీకు మాట చెప్పినా ఇది బేస్ చేసుకుని మీరెంత చెడిపోతారో చెడిపోండి. నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు, మీకు లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎంత చెడిపోయింది, ఎందుకంటే చెప్పినా చెడిపోకూడదని చెప్పినా చెడిపోతారు, ఇలా ఉండాలని చెప్పినా దానికి విరుద్ధంగా జీవిస్తారు. కానీ ఎంత చెడిపోతారో చెడిపోండి. కానీ ఒకరోజు వస్తుంది జీవితంలో మీరు చేసిన చెడ్డ పనులకి, మీరు చేసిన క్రియాశీలకమైన పనులకి ఒకరోజు చనిపోయే రోజు వస్తుంది. ఆ చచ్చే లోపు నేను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్కి మీరు చేసిన ఈ దరిద్రం అంతా నెత్తిమీదకి వస్తుందిగా, ఆ చచ్చిపోయే టైంలో మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎన్నిదిరిగి వస్తే పట్టుకునే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. ఆ రైల్వే ట్రాక్ ముందు నిలబడి ఆలోచించుకుంటారో, ఆ గోదావరి గొట్టు ముందు నిలబడి ఆలోచించుకుంటారో, ఆ పురుగుల మందు డబ్బా ఎత్తే ముందు ఆలోచించుకుంటారో, ఒక్కసారి మీ అందరికీ ఒక హోప్ ఇచ్చే నేను మాట చెప్తున్నాను. నువ్వెన్ని చేసినా ఒక్కసారి పశ్చాత్తాపడి వెనక్కి వస్తే నీ లైఫ్ని మార్చేసే దేవుడు ఉన్నాడు. కొత్త జీవితాన్ని ఇస్తాడు. భర్త చనిపోయాడు, మరిది చనిపోయాడు, మామ చనిపోయాడు, జీవితంలో అందరూ చనిపోయారు, మగాలు లేని ఇల్లు అయిపోయింది, అందరూ ఆడవాళ్ళు ఇల్లే. అలాంటి ఆడవారింట్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పిన, ఎవరు చనిపోయినా మీ చెయ్యి విడవని నేనున్నానని మౌనంగా తన ప్లాన్స్ తను గీస్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ దేశం అంతా చెడిపోయింది. దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆడవాళ్ళ ద్వారా ఏం చేస్తాడంటే తన ప్లానింగ్స్ తనకున్నాయి. చట్టం పని చట్టం చేస్తుంది అనేది ఎంత వాస్తవమో, దేవుడు పని దేవుడు చేస్తాడన్నది కూడా అంత వాస్తవం. మీరు న్యాయాధిపతులు రూతు గ్రంథం కలిపి చదువుకున్నప్పుడు, అరే ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారా, సంసోను వెళ్ళిపోయాడు, న్యాయాధిపతులు వెళ్ళిపోయారు, మొత్తం పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇలాంటి టైంలో ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే గొప్ప రాజు ఎవరు వస్తారంటే గాడ్స్ తన ప్లానింగ్ స్టార్ట్ చేశాడు, తన యాక్షన్ స్టార్ట్ చేశాడు. మనం అనుకుంటాం దేవుడు ఏం చేయట్లేదు, చేస్తున్నాడు. తన ప్లానింగ్స్ తనకున్నాయి, తను ప్రారంభించాడు, పునాదులు వేయడం స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు? విధవరాండ్ల ద్వారా దేవుడు తన పునాది వేయడం స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. మాట్లాడుతున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే పాడైపోయిన వారిని ఎనిదిరిగి తీసుకొచ్చి మళ్ళీ బాగు చేస్తున్నాడు. నిర్ణయించుకున్నారు. ఎలాంటి చిందరవందర పరిస్థితులు ఎలా మారిపోయినా ఒక్కసారి దేవుని కోసం మనం నిలబడితే దేవుడు చెప్తున్నాడు, విమోచించే విమోచకుడు నేను ఉన్నానని మాత్రం మర్చిపోకండి. ఆ 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట, 17వ వచనంలో ఒక మంచి మాట, సాయంత్రానికి ఎంత ఏరుందో అక్కడ రాస్తున్నాడు చూడండి. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనెను, అవి దాదాపు, అంటే మన లెక్కల ప్రకారం చెప్తున్నాను, దాదాపు 13 కేజీలు ఏరేసిందంట. దాదాపు 13 కేజీలు నడుతున్నాను. డబ్బున్న వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి? కష్టపడుతూ అవుతారు. కాస్త డబ్బులు ఎలా సంపాదిస్తే అవుతారు ఎలా సంపాదించగలని చెప్పండి? హార్డ్ వర్క్ చేస్తూ అవుతాం. తిని కూర్చుంటే ఎవరైనా, మళ్ళీ చెప్తున్నాను, తిని కూర్చుంటే ఎవరైనా లైఫ్లో బాగుపడతారా? దేవుడు కూడా రూతుని ఊరకే ఏమి దీవించలేదండి, రాసి పెట్టుకోండి. దేవుడు రూతుని ఊరకే ఏమి దీవించలేదు. ఆ అమ్మాయి సోమర కాదు చెప్పండి, కష్టపడే పిల్ల, అందుకు బ్లెస్ చేస్తాడు. ఈరోజు ఆడపిల్లలు కష్టపడే పిల్లలు ఉన్నారా? 7 గంటలకు 8 గంటలకు బాగా 8 లేదండి, ఇంకా 9, 10. ఆ 9 గంటలకు వాళ్ళ మమ్మీని పిలిచిందంట, మమ్మీ బెడ్ కాఫీ అన్నారంట. ఈవిడ సంతూరు మమ్మీ, ఈవిడ సంతూరు బేబీ. ఆ పిలిచిన వెంటనే ఈ బేబీకి బెడ్ కాఫీ ఇచ్చేసారట. ఇప్పుడంతా అదే కదా ట్రెండ్, ఆ బెడ్ కాఫీ అంటున్నాను. బెడ్ కాఫీలు తాగితే పళ్ళు ఏమవుతాయి చెప్పనా? సిగరెట్లు కాలుతారే సిగరెట్లు, ఆ సిగరెట్లు కాల్చినప్పుడు పళ్ళు ఎలా గారపడతాయో అలా పాసి మొక్కలతో టీలు తాగడం ఏంటండి? ఆ కంపు మళ్ళీ ఆ కప్పుకి అడుగుతున్నాను, పాసి మొక్కలతో టీదాం, ఈరోజు పని ఉందని అడుగుతున్నాను. ఎంత ఎగ్గొట్టి తిరిగితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఆడపిల్లలు పని నేర్చుకోవాలి.
దేవుడు ఆడపిల్లల్ని ఎలా దీవిస్తాడంటే, ఇదిగో రూతమ్మను చూడు, తన అందాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన జీవితాన్ని రిస్కులో పెట్టొచ్చి తన అత్త వయసు అయిపోయిన ఒక ముసలి దాని కొరకు, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టి వచ్చి బయట ఎండలో పొలంలో పనలేరుతుందంటే, తన జీవితంలో తన అందాన్ని పాడు చేసుకుంటూ తన పేద విధవరాలైన తన అత్త కోసం ఎంత రిస్క్ తీసుకుని కష్టపడి పనిచేస్తుందంటే, ఇలాంటి అమ్మాయిని దీవించకపోతే ఇంకెలాంటి అమ్మాయిని దీవించాలి చెప్పండి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, మీరు చదివారా? సుఖభోగలమయందు సుఖించిన స్త్రీ చచ్చిన దాంతో సమానం అన్నారు. సుఖభోగంలో సుఖించే స్త్రీ అంటే పని చేయి, ఏదో ఒక పని చేయి, కనీసం గిన్నెలైనా కడుగు, ఏదో ఒక పని చేయి, వాకలైన తుడు, ఏదో ఒక పని చేయి. నేను అడుగుతున్నాను, మీ పెద్ద ఆయన చూస్తాడో, ఎదురింటోళ్ళు చూస్తారో, పక్కింటోళ్ళు చూస్తారో, మీరు పనులు చేయడం ఎవరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చేసే వర్క్ను మాత్రం ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. మీరు చేసే పనులను బట్టే దేవుడు రేపు పొద్దున్న నీకు ఏ పని ఇవ్వాలో నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా ఆడపిల్లలు పనులు చేయాలి. ఆ తల్లులకి మీరు చూడండి, దేవుడు నేర్పిస్తున్నాడు. అత్త కోసం ఎంత కష్టపడుతుంది. ఈరోజు అడుగుతున్నాను, అత్తని కష్టపడి పెంచే కోడళ్ళు ఉన్నారా? ఇబ్బంది పెట్టే కోడళ్ళు ఉన్నారా చెప్పండి? అత్త కోసం కష్టపడి, అత్తయ్య గారు మీరు ఇది తినరు కదా, మీకు ఉప్పు ఎక్కువ అవుతుందిగా, అత్తయ్య గారు మీకు సాల్ట్ ఎక్కువ అవుతుంది, ఇదిగో అత్తయ్య గారు మీకు షుగర్ ఎక్కువ అవుతుందిగా, తగ్గిస్తాను అనే కోడలు లేరి. ఇదే వండం, తింటే తిను, అయితే మాని, నీకు మళ్ళీ కొత్త కూరలు ఒకటి నీకు. ఇలానే కోడలు, క్షమించండి, ఇలాగే కోడలు కొడుకు కలిసి ఒక తల్లిని అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే ఏమైంది? ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే 15 రోజులు బెంగ పెట్టుకుని ఆ పెద్ద ఆవిడ చచ్చిపోయింది. ఆ ఇల్లు ఎవరు కట్టారు తెలుసా? ఆవిడ కట్టింది. ఆ ఇంట్లో సుఖం పడుతూ తిరుగుతున్నారు చూసారా? ఆవిడ కట్టిన ఇల్లు, ఆవిడ కట్టిన ఇంట్లో ఆవిడనే ఉండేకుండా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే భర్త లేని ఆ విధవరాండ్లు 15 రోజులకి బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. ఇలాంటి మొండు కోడలు ఉన్నారు ఈరోజు. అత్త గుప్పిడి మెతుకులు పెట్టడానికి ఏడ్చేవాళ్ళు ఉన్నారు, అత్తను చూడడానికి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఈరోజు కోడలను నిష్ఠూర పెడితే చనిపోయిన అత్తలు ఉన్నారు. చూస్తున్నారు వీడియోస్, రోడ్డు మీదకి లాక్ కొడుతున్నారు, వాళ్ళ చీరలు ఇప్పు కొడుతున్నారు కోడళ్ళే. ఆ కొడుకు లేని సమయంలో తన్నుతున్నారు. కొన్ని వీడియోలు చూస్తున్నాడు, బాధతున్నారు. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆవిడని ఎలా కొట్టాలనిపిస్తున్నారు ఎవరికంటే కొడుతున్నారు. ఆ దెబ్బలకి ఆ కొడుకు ఇంటికి వచ్చే సమయానికి ఏమీ తెలియనట్టు చదివేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఈ నోస్ అది పక్కగా లాగేసి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఏం చేస్తారు వివరించి కూడా చెప్పలేరు. పెద్దోళ్ళని కొడుతున్నారు, మామలను కొడుతున్నారు, అత్తయ్యలను కొడుతున్నారు. నడుతున్నాను, రూతమ్మను చూడండి, దిక్కు లేని ఒక విధవరాలు కొరకు, వయసు అయిపోయిన ఒక విధవరాలు కొరకు, రేపు 4 సంవత్సరాల నుండి చచ్చిపోయి ఆమె కొరకు తన చిన్న జీవితాన్ని తెచ్చి ఎవరికి అప్పగిస్తుంది చెప్పండి? తన అత్తయ్య గారికి అప్పగిస్తుంది. చూడండి, ఎలాంటి అమ్మాయిని దేవుడు దీవించకపోతే ఎలాంటి అమ్మాయిని దీవిస్తాడు చెప్పండి? మీకు మాట చెప్పినా, బైబిల్ ఒక మాట ఉంది, అవసరంలో ఉన్న వారిని ఆదరించండి అని ఉంది. ఎవరైనా బయట అవసరాలు ఉంటే వారిని ఆదరించండి అని బైబిల్ చెప్తే, అరే అవసరాల్లో ఉన్న వారిని బయట వారిని ఆదరించమని బైబిల్ చెప్తే, మరి నీ ఇన్లాస్ని నువ్వు ఆదరించవా? నీ చట్టపరమైన లేదా నీ భౌతికమైన నీ రక్త సంబంధం నువ్వు ఆదరించ, బయట వాళ్ళని ఆదరించమని బైబిల్ చెప్పినప్పుడు మీ అత్తను ఆదరించకపోతే దేవుడు నీ ప్రార్థనలు వింటాడా? మీ మామని నువ్వు చూడకపోతే నీ ప్రార్థనలు దేవుడు వింటాడా? నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతుంటే నీకు మంచి భవిష్యత్తు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు? దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? ఇదిగో ఇలా కష్టపడి, ఈ రూతమ్మ చూసారా, ఇలా కష్టపడి పనిచేసే ఇలాంటి అమ్మాయిల్ని, ఇలాంటి స్త్రీల్ని, ఇలాంటి గృహిణీల్ని దేవుడు ఆదరిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఆదరించాడు. దేవుడు ఆదరించాలి అంటే దేవుడు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. ఎవరిని కోరుకుంటాడు? కష్టపడే వారిని కోరుకుంటాడు. ఆయన ఇష్టంగా కోరుకుంటాడు. ఆమె గురించి రాస్తూ ఆ 2వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు చూడండి, నిలకడగా ఉండి అని ఒక మాట ఉంటుంది చూడండి. కాబట్టి యవన కోతయు గోధుమల కోతయు ఆమె ఏరుకొనుచు నిలకడగా నుండి ఆ పదం చూసారు, నిలకడగా ఆమె చేస్తున్న పనిని వేరే దాని వైపుకి తిప్పదంట. నిలకడ. మా అత్త చూసిందా, ఏడిసిందా, సాయంత్రం ఒక గంజిగా ఇచ్చేస్తే అయిపోద్ది అనుకుందా? నిలకడగా పనిచేసి, అంటే ఆమె గూర్చి రైటర్స్ ఏమని రాస్తున్నారు, ఆమెను గూర్చి ఆ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు ఏమని కితాబిస్తున్నారు? నిలకడగా. ఏదైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు లైఫ్లో సక్సెస్ ఊరకే ఇవ్వడు. చేసే పనిని చెప్పండి నిలకడగా చేయండి. మీకు మాట చెప్తున్నాను వినండి,
కష్టపడితే కానీ జాబు రాదన్న సంగతి మనకు తెలుసా తెలియదా? ఇప్పుడు రివర్స్ చెప్పండి, కష్టపడతామా? కానీ మనకేం వచ్చేయాలి? నీ బంధ వస్తుంది జాబ్. కష్టపడితే కానీ జాబు రాదని మనకు తెలిసినప్పుడు మరి నువ్వు కష్టపడకుండా నీకు జాబు దేవుడు ఇచ్చేయమంటే అలా ఇచ్చేస్తాడు. చదువుకోకపోతే జీవితం ఉండదని మనకు తెలుసా తెలియదా? కానీ చదవం, కానీ జీవితం మాత్రం బాగుండాలి. ఎలా ఇచ్చేస్తాడు జీవితం అడుగుతున్నాను నేను. యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆడపిల్లలు మగపిల్లలు మీ అందరిని అడుగుతున్నాను. కష్టపడకుండా దేవుడు ఎలా ఇస్తాడు? ముందు నువ్వు కష్టపడు, నువ్వు కాళ్ళు గదుపు, నువ్వు చేతులు గడుపు, నువ్వు వల్లంచు, ముందు నువ్వు ఏదో ఒకటి చేయి. ఆయన ఏదో ఒక క్రియ జరిగించాలంటే ముందు నువ్వు క్రియ చేయాలిగా. ఊరకే దేవుడు ఆకాశం నుంచి ఇలా చెయ్యి వచ్చేసి ఇలా ఏదో సముద్రాన్ని వేరు చేసినట్టు ఎర్ర సముద్రాన్ని వేరు చేసి నువ్వు వస్తుంటే దేవుడు సైడ్ ఇవ్వండి అంటాడు అనుకుంటున్నావా? కష్టపడాలి. కష్టపడకపోతే ఉద్యోగం రాదు, కష్టపడి చదవకపోతే భవిష్యత్తు బాగోదు. కష్టపడకపోతే దేవుడు కూడా నిన్ను దీవించి ఏమీ ఎరగదీయడు. నువ్వు కష్టపడాలి. రూతమ్మ నిలకడగుండి కష్టపడుతుంది. ఎంత నిలకడగుందంటే ఆమె చేసే పనిని ఫోకస్ని ఎక్కడికి మార్చదట. ఆ పెద్ద ఆయన ఉన్నాడు, బోయాజ్ గారు. అమ్మా, నీ గురించి నేను మంచి సాక్షి విన్నాను. నువ్వు వెనకాల పొలంలో ఈ పరగలన్నీ ఏరుకుంటున్నావు. నీ గురించి నేను విన్న తర్వాత నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావంటే నువ్వు పరిగెరుకోవడమే కాదు, నిన్ను ఒక సలహా అడుగుతున్నాను, నీకు పని అప్పగిస్తున్నాను. నువ్వేం చేస్తావంటే ఒక పక్క పరిగెరుకో, మరో పక్క ఈ పని ఎలా చేస్తున్నారో కూడా నువ్వు చూడండి. ఇప్పుడు 2 పనులు నిలకడగా చేస్తుందంటే అది కదా అమ్మాయి అంటే. ఆ పని చేస్తుంది, చెప్పండి, ఈ పని చేస్తుంది. మనం ఈ పని చేస్తే ఆ పని గాలిగిపోద్ది, ఆ పని చేస్తే ఈ పని గాలిగిపోద్ది. అందుకే మధ్యలో డ్రైనేజీలో పోతారు. మళ్ళీ చెప్తున్నా, 2 చేయాలి. అమ్మాయి ఎంత బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంది చూడండి. తన టైం టేబుల్ని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుందో చూడండి. అన్నీ కరెక్ట్గా జరిగిస్తుంది, కష్టపడుతుంది, పని చేస్తుంది, తన యజమాని చెప్పిన మాటలు కూడా గౌరవిస్తుంది, నిలకడగా పని చేస్తుంది. సాయంత్రానికి 13 కేజీలు గోధుమలు ఏరేసిందంట. రోజుకు 13 కేజీలు ఏరితే నెలంతా ఏరితే ఎంత సంపాదిస్తుంది చెప్పండి? సెటిల్ అయిపోతుంది నెలలో. మళ్ళీ చెప్తున్నాను, రోజుకు 13 కేజీలు ఏరితే నెలంతా ఏరితే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి మళ్ళీ సీజన్ అయ్యే వరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఉందా? అది కష్టపడితే అలా కష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, మళ్ళీ చెప్తున్నాను, నేను డబ్బుల కోసం సలహా ఇవ్వట్లేదు, కానీ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? డబ్బులు సంపాదించడం సూత్రం ఏంటి చెప్పిన? డబ్బు సంపాదించడం సూత్రం కాదు, ఎచ్చలవిడి ఖర్చులు చేయకపోవడం కూడా డబ్బు సంపాదించడం. గుర్తుపెట్టుకోండి. అని సేవ్ చేయండి. రూపాయి దాయండి, రూపాయలు పసిగట్టండి, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అరే, డబ్బులు ఎలా సంపాదించడం కసి సాధించి దాన్ని సేవ్ చేయి. దేవుడు ఎలా అన్నాడు? యథార్థముగా కష్టపడిన వాడు రెక్కల కష్టాన్ని చెప్పండి ఆశీర్వదిస్తాను అన్నాడు. మనం ఏం కష్టపడము, రూపాయి దాయం, ఏ సేవింగ్స్ ఉండో. నాకు లక్షలు నెలకు వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తే? నీ కష్టం మీద హార్డ్ వర్క్ ఏది? నువ్వు ముందు కష్టపడితే దేవుడు ఖచ్చితంగా నీ రూపాయిని దీవిస్తాడు. ఎవరు ఊహించలేని ధనం తెచ్చి నీకు పెడతాడు. ముందు నువ్వు కష్టపడు. తర్వాత అమ్మాయి గురించి మంచి సాక్ష్యం ఉంది. 1, ఆమె నిలకడగా పనిచేస్తుంది. 2, తన అత్తను దులిపోదు. 3, ఆమె కష్టపడడానికి సిగ్గుపడదు. నేను లాస్ట్ వీక్ చెప్పానుగా, ఇంగ్లీష్ అంటే ఎంత పాస్ అయితే ఏదైనా పని చేయమంటే చేస్తున్నారా? ఇంగ్లీష్ అంటే ఎంత పాస్ అయితే ఏదైనా పని చేయమంటే చేస్తున్నారా? పని చేయడానికి ఎంత నామోసియో. పనులు చేయాలి. మగపిల్లగాళ్ళైనా ఆడపిల్లలైనా పనులు చేయాలి. నేను ఎవరు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ నీ కష్టపడే తత్వాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆమె గురించి టెస్ట్ మని చెప్తున్నాడు. తను ఎంత ప్యూర్గా ఉందో ఆ లోకం మాట్లాడుకుంటుందంట. 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ తన శీలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఏం జరిగిందో టెక్స్ట్ మీకు తెలుసు. 3వ అధ్యాయంలో ఏం జరిగిందో, వాళ్ళ అత్తయ్య గారు ఉన్నారుగా, ఎవరు? నయోమి. ఆవిడ సలహా ఇచ్చింది, అమ్మా నీకు విషయం చెప్పాలి. ఎవరు పొలంలో ఏరో అని అడిగితే, అలానే ఎవరో బోయాజ్ గారట, ఆ బాస్ పొలంలో ఏరనంటే, ఆయన ఎవరో కాదు, మనకి బంధువు. నీకు పని చేయి, నీకు బంధుధర్మం జరిగించాలి. నువ్వేం చేస్తావంటే నైట్ టైం అయినా అక్కడ నిద్రపోతాడు. ఆ నిద్రపోయినప్పుడు వాళ్ళ ట్రెడిషన్ అండో, మీరు తీసుకోకండి, అది వాళ్ళ ట్రెడిషన్. అక్కడ ఆ ట్రెడిషన్లో కూడా వాడికి నైతికత ఉందని చెప్పడానికి ఆ పాయింట్స్ నేను చెప్తున్నాను. ఆయన నైట్ టైం నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు ఏం చేస్తావంటే అక్కడికి వెళ్ళి తన కాళ్ళ దగ్గర
ఆ దుప్పటి తీసుకుని కప్పుకొని అక్కడే నిద్రపో. నేను ఈ మాట అంటున్నాను, తప్పుగా ఏమనుకోకండి. ఎన్నో ఇతిహాసాలు చదివాం, ఎన్నో గ్రంథాలు చదివాం, ఎన్నో పుక్కటి పురాణాలు చదివాం. ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా అనేక ఇతిహాసాల్లో ఆడవాళ్ళు ఏం చేశారు చెప్పండి? మరులు కొలుపారు. కానీ రూతమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఏం తెలియని అమాయకంగా కాళ్ళ దగ్గర నిద్రపోతున్నప్పుడు ఎంత ప్యూర్గా కనబడుతుందో చూడండి. ఒక మగాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కాళ్ళ దగ్గరికి పోయి అలా అంత కోమలంగా ఎలా నిద్రపోయిందో నాకు విచిత్రంగా ఉంటుందండి వచనం చదువుతున్నప్పుడు. ఈరోజు ఎవడో బస్ స్టాండ్లో చూసాడు, చూడండి అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయో. ఊరు వెళ్తుందంట, బస్ స్టాండ్లో నిలబడిందంట, అలా ఇలా బస్ వైపు చూసిందంట, ఈ లోపల గాలి ఏదో వచ్చాడట, అక్కడి నుంచి ఆడి చూశాడట, జస్ట్ 4 minutes నవ్వాడంట. ఆ నవ్వునందుకంట నెంబర్ ఇచ్చిందంట, ఆడి నెంబర్ ఇచ్చాడట, వెంటనే ఒకరికొకరు ఏకమైపోయారు. నడుతున్నాను, 4 minutesలో నీ లైఫ్ని పట్టుకెళ్ళి ఆడి చేతిలో పెట్టేసావంటే నేను దేవుడు బ్లెస్ చేస్తాడు అనుకుంటున్నావా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు ఎంత ఈజీగా అక్రమ సంబంధాలు ఏర్పడుతుంది. జస్ట్ 4 minutesలో లైఫ్ చేంజ్ అయిపోతుంది. అమ్మాయి దగ్గర నైట్ టైం అసలు లైట్స్ లేవు, అంత పట్టించుకుని చూసేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి టైంలో అమ్మాయికి వాళ్ళ అత్తయ్య సలహా ఇచ్చింది. పోయి ఆ అమ్మాయి ఏం చేసింది చూడండి, దుప్పటి కప్పుకొని ఆ కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కనీసం ఆవిడ మాట కూడా కలపలేని స్థితిలో, కనీసం లేపలేదు, కదపలేదు, ఏమీ చేయలేదు. ఆ దుప్పటి మీద కప్పుకుని అలా కూర్చుందట. ఆమె కూర్చున్నప్పుడు తెల్లవారుజామునో లేదా మిడ్ నైట్ ఎప్పుడో ఆ కాళ్ళ దగ్గర ఎవరున్నారని చూసేసరికి ఆ అమ్మాయి ఉంది. ఆశ్చర్యపోయాడు. అమ్మాయి నీకు విషయం చెప్పాలి, ఒక విషయం అడగాలి, నీతో కొన్ని మాటలు మాట్లాడాలి. మా ఊర్లో చాలామంది లూజ్ క్యారెక్టర్లు అమ్మాయిలు ఉన్నారు, నాకు తెలుసు. మా ఊర్లో చాలామంది లూజ్ క్యారెక్టర్, ఎందుకంటే అప్పటికే న్యాయాధిపతులు చదువుతున్న మనకు అర్థమైపోతుందిగా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోతున్నారు, స్త్రీలు పురుషులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోతున్నారు. అలాంటి టైంలో మా ఊర్లో చాలామంది చెడిపోయిన లూజ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నువ్వు అందరిలాంటి దానివి కాదు. నాకు అర్థమవుతుంది నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు. నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు, అందరిలాంటి దానివి కాదు. నేను సాక్ష్యం చెప్పగలను, అందరు పిల్లలు వేరు, నువ్వు వేరు. నేను బలంగా సాక్ష్యం చెప్పగలను, అందరు ఆడపిల్లలు వేరు, నువ్వు వేరు. నీ గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. అమ్మాయి, అసలు నువ్వు ఎలాంటిదానో తెలుసా? నీ ప్రవర్తన, నీ యొక్క విధి విధానాలు నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది, నీలాంటి దాన్ని దేవుడు దీవించకపోతే ఇంకెలాంటి దాన్ని దేవుడు దీవిస్తాడు. ఇప్పటి వరకు నీ భర్త చనిపోయిన ఇప్పటి వరకు ఎంత నిష్ఠా గరిష్ట కలిగి నువ్వు జీవిస్తున్నావంటే, దేవుని కొరకు, అత్తయ్య కొరకు, కుటుంబం కొరకు, నైతికత కొరకు ఎంత కష్టపడి నువ్వు దేవుని కొరకు ఎంత నిష్ఠ కలిగి ఉంటున్నావంటే, నీలాంటోళ్ళని దీవించకపోతే దేవుడు ఇంకెలాంటోళ్ళని దీవిస్తాడు. చాలామంది అడుగుతారు, నిష్ఠగా ఉండి ఏమీ చూడకుండా ఎవరితో మాట్లాడకుండా కసిగా బతికితే ఏటి లాభం అంటే, ఏటి లాభమో చెప్పనా? రూతమ్మలాగా రాణించేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక విధవరాళ్ళని చూసిన, ఎక్కడో దేశంలో ఒక మూలనున్న విధవరాళ్ళని చూసిన దేవుడు నిన్ను చూడ్డా? ఎక్కడో మూలనున్న ఒక విధవరాళ్ళని చూసిన దేవుడు నిన్ను నన్ను చూడ్డా? వాళ్ళ దేవుడే మన దేవుడిగా, మన దేవుడే వాళ్ళ దేవుడిగా, వాళ్ళనే చూసిన దేవుడు మనల్ని చూడటాన్ని అడుగుతున్నాను. కసిగా వాక్యాన్ని పట్టుకుని విశ్వాసము, భక్తి, ప్రార్థన, సహవాసము ఇలాంటి విలువలతో బతికితే ఏమొస్తుందండి అంటే, ఏం రావడం ఏంటి? బ్లెస్సింగ్స్ ఎదురొస్తాయి. బోయాజు లాంటి బాస్ ఎదురొస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఫిదా అయిపోతాడు. అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చుంటే అన్నాడట, నీలాంటి క్యారెక్టర్ని అమ్మాయిని నేను చూడలేదు, గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ అసలు ఒక్కడికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు నువ్వు. నీ క్యారెక్టర్ అమ్మాయి, నీ గురించి నేను విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను, నీ గురించి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది, నేను చెప్తున్నాను. నిన్ను ఎవరెవరు ఏమనుకున్నా నేను చెప్తున్నాను, నీ క్యారెక్టర్ మాత్రం నేను సాక్ష్యం ఇస్తున్నాను. నువ్వు యోగ్యురాలివి. అక్కిందంటాడు, నువ్వు యోగ్యురాలివే కాదు, నా జనులందరూ ఎరిగిన యోగ్యురాలివి. అక్కడ మంచి మాట అంటాడు, యెహోవా చేత దీవులు నొందిన దానివి. ఎలా దీవులు వస్తాయి? కష్టపడే గుణం ఉంది కనుక దీవులు వచ్చాయి. ఎలా దీవులు వస్తాయి? వాళ్ళ అత్తయ్యని, పెద్దవాడిని గౌరవిస్తుంది కనుక దీవులు వస్తాయి. ఎలా దీవులు వస్తాయి? ఆ అమ్మాయి చేసే పనిలో నిపుణత ఉంది కనుక దీవులు వస్తాయి. ఆ అమ్మాయికి ఎలా దీవులు వచ్చాయి? గొప్పవాడిని కానీ కొద్దివాడిని కానీ ఏదో ఒక కుర్రోడిని చూసుకుని ఒక జంట కలుపుకుందాం అనుకునే రకం కాదు కనుక దీవులు వచ్చాయి. పొలంలో ఏరుకుంటున్నప్పుడట చాలామంది కుర్రోళ్ళు చూశారట. చూసింది ఆ కుర్రోళ్ళ వైపు, చూస్తున్నాడా నా ఎంకే చూస్తున్నాడా? అడగదు, అలాంటి పిచ్చి డైలాగులు. ఇప్పుడు బయట అయ్యే ఈ పక్కన ఉంటుంది ఒక గాలిది, ఆ గాలి చెప్తుంటుంది, చూస్తున్నాడా నీ ఎంక? చూస్తున్నాడా? మళ్ళీ చూశాడా? మళ్ళీ చూస్తాడు. శ్మశానాన్ని తీసుకోవడం చూస్తాడు. చూడు,
ఆడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. నీ బొంద చూస్తున్నాడు. ఆడు చూస్తాడు, చేతపడేస్తాడు, అలా చూస్తున్నాడు. ఆడు చూడగానే అడుగుతాను, చూస్తున్నాడు. ఆడు చూడండి, నేను చూడను, చెప్పు ఆన్సర్. ఆ ఎదవ నిన్ను అడిగితే చూడండి అని చెప్పు. అలాంటి నిపుణత కలిగిన అమ్మాయిలు ఉండాలిగా. చూస్తున్నాం, ఎక్కడున్నారు చెప్పండి? కనబడే వాళ్ళు ఏరని అడుగుతున్నాను. అలాంటి అమ్మాయిలు మురిసిపోతున్నారు. నలుగురు ఎవరైనా చూస్తే చాలు, చూస్తున్నారు. పెద్ద హీరోయిన్లు మోనాలిసాలా ఫీల్ అవ్వకండి. చూసినా చూడకండి, అప్పుడు మోనాలిసాకు బావవుతావు నువ్వు. రిప్లై ఇవ్వకండి, కనీసం చూడకండి. రూతమ్మకి ఎంతమంది పొలంలో ఎంతమంది ఉన్నా ఎవరిని పట్టించుకోలేదట. ఈ పాయింట్ కూడా నొక్కుతున్నాడు చూడండి. ఈ పాయింట్ మొగోడు గనక, మొగోడికి అర్థం, మొగోడు చూపులు మొగోడికి అర్థమవుతాయి. ఆ మొగోడు గనక ఆయన అంటున్నాడు, గొప్పోళ్ళు తిరిగారు, చెప్పండి, చిన్నోళ్ళు తిరిగారు, ఒక్కడేటి ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు, కానీ ఒక్కడ పట్టించుకున్నావా? అది రూత్ అంటే. అందుకే ఈ రూతు, నేను చూస్తున్నాను రూతు, నువ్వు నిజంగా నీ పేరుకి తగ్గ సౌందర్యవంతివి, సౌందర్యం కలిగిన దానివి. నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఆ మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఎంత గొప్పదానివని సాక్ష్యం ఉన్నావో, మా దేశంలోకి నీ భర్త చనిపోయి వచ్చిన తర్వాత కూడా జీవితాన్ని నడుము కట్టుకుని బతక చూసావా? ఇలాంటి అమ్మాయిలు మా దేశంలో ఉండాలబ్బా. మా ఇజ్రాయెల్ దేశంలో అసలు అమ్మాయిలంటే మా ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి. మా దేశం అంతా పాడైపోయింది. కానీ నా ఊరిలో, మా ఈదులో, మా పట్టణంలో, మా దేశంలో ఇలా పాడైపోయిన అమ్మాయిల మధ్య ఒక అన్యురాలివి మా దేశానికి వచ్చి ఎంత ప్యూర్గా బతుకుతున్నావు. నీలాంటి దాని సంబంధం వచ్చినప్పుడు నేను ఎలా కాదనగలనని కళ్ళు మూసుకుని ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. చూడండి, ఏం ఆలోచించకుండా ఓకే చెప్పాడు. అమ్మాయి మాట్లాడుతుందంట. ఏమి లేదు సార్, మా అత్తయ్య గారు వెళ్ళమన్నారు కనుక నేను వచ్చానని చెప్తుందంట. ఒక మాట చెప్తున్నాను, బోయాజ్ సరైన మగాడండి, బాస్. ఇలా కంపేర్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. బోయాజ్ లైఫ్ బాగుందా, రూత్ లైఫ్ బాగుందా చెప్పాలి. సోషల్ సెక్యులర్ లెక్క ప్రకారం చెప్పండి, అన్ని విధాలుగా లెక్కలేదు చెప్పండి. బోయాజ్ లైఫ్ బాగుందా, రూత్ లైఫ్ బాగుందా? బోయాజ్ లైఫే బాగుంది. ఆమె తన చిన్న జీవితంలో తన ఆలోచన కట్టుకుని తన చిన్న జీవితంలో భద్రత కలిగి జీవిస్తే దేవుడిచ్చిన బహుమానం ఏంటి చెప్పిన? బాసు బోయాజ్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మామూలుడా అన్ని విధాలుగా సెటిల్ అయిపోయినాడు. మామూలుడా తన కింద కొంతమంది పని చేస్తున్న ఒక పెద్ద యజమాని. మామూలుడా ఎథిక్స్ ఉన్నవాడు. మామూలుడా ఆ అమ్మాయికి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఆ బాస్ని తీసుకొచ్చి అమ్మాయిని ఇస్తే నన్ను అడిగితే రూత్ కన్నా 100 రెట్లు ఎక్కువ ఆయన సొసైటీలో నిలబడితే, ఆయన గౌరవం కానీ, ఆయన సొసైటీలో నిలబడితే, ఆయన పనులు కానీ, ఆయన సొసైటీలో నిలబడితే ఆయనకి ఇచ్చే ఎవరైనా చూడండి కితాబులు కానీ ఒక్కటేంటి ఆయన విలువలు ఉన్న మనిషి. అలాంటి బోయాజ్ని తీసుకొచ్చి దేవుడు గిఫ్ట్గా ఇచ్చేసాడట. దీన్ని ఏమంటారు చెప్పనా? గాడ్స్ ప్లానింగ్ అంటారు దీన్ని. నువ్వు నిష్ట కలిగి దేవుడు ఉన్నాడని జాగ్రత్త కలిగి ఉండు. నీ లైఫ్ని చెప్పండి ఆయన గీయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు జీవితాన్ని దేవుని ఎదుటి పెట్టి నువ్వు స్టార్ట్ చేయి. నీ జీవితాన్ని అందంగా డిజైన్ చేయడం చెప్పండి ఆయన స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? వర్క్ చేయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? నువ్వు చేసే పనిలో నమ్మకంగా ఉండు. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? నువ్వు ఎక్కడున్నా కానీ నీ శీలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయి. ఇదిగో ఇలాంటి గొప్ప దీవెన నువ్వేమడుగో తెలుసా? గుప్పెడి మెతుకులు ఉంటే సాయంత్రానికి చాలన్నావు, కానీ దేవుడు ఎవరిని ఇచ్చాడు తెలుసా? గుప్పెడి మెతుకులు భోజనం కాదు, బోయాజ్నే ఇచ్చేసాడు. తెచ్చాడు, ఇచ్చాడు. బోయాజ్ గురించి క్యారెక్టర్స్ మనం మాట్లాడుకుంటే 4 లైన్స్ నేను చెప్తాను. బోయాజ్ గురించి మాట్లాడుకుంటే అతను గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి ఏమంటాడు చూడండి, 3వ అధ్యాయం 7వ వచనంలో, బోయాజు మనసు సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలకు పోయి ధాన్యం వద్ద పడుకొని ఉన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి పండుకొని. ఇప్పుడు బాగా వినండి, ఒక చీకట్లో ఒక అమ్మాయి అలాంటి టైంలో అక్కడికి వచ్చి తన దగ్గర నిద్రపోయినప్పుడు ఎవడైనా అయితే ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకన్నా గొప్ప అవకాశం ఎప్పుడు రాదనుకుంటాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడంట. టాక్ స్టార్ట్ చేశాడు. తన క్యారెక్టర్ ఎత్తి మాట్లాడుతున్నాడు, గొప్పదాని మాట్లాడుతున్నాడు. బోయాజులో చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే ఎన్నో విలువలున్న క్యారెక్టర్ బోయాజుకు ఉంది. పేదోళ్ళను చూస్తే జాలి పడతాడు. పేదదే వదిలేయండి, పొలంలో కొన్ని పోయినా పర్లేదు వదిలేయండి. పేదలను చూస్తే జాలి పడతాడు, అమాయకులను చూస్తే జాలి పడతాడు, విధవరాలను చూస్తే జాలి పడతాడు. ఆ అబ్బాయికి ఉన్న మరొక క్యారెక్టర్ ఏంటో తెలుసా?
ఆ యవనస్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ మీటింగ్ పెట్టి పిలిచి అన్నాడు, రైట్ ఆడపిల్లల జోలికి పోకండి రా అన్నాడంట. ఆ పిల్ల జోలికి కనిపోయారంటే మీరు తాడ తెత్తా అని చెప్పాడంట. అంటే తన క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. పేదోళ్ళను గౌరవిస్తాడు, అమాయకులను గౌరవిస్తాడు, విధవరాలను గౌరవిస్తాడు, యవన స్త్రీలను ఏడిపించకూడదని యవనస్తులందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఒక్కటేంటి ఆయన తీసుకున్న అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? ఒక అన్యురాలైన మోయాబు స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఏముంది చెప్పండి ఆయన గురించి చెప్పడానికి? చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. బోయాజ్ కన్నా ముందు ఒక సంబంధం వచ్చింది అమ్మాయికి, తెలుసుగా. బోయాజ్ కన్నా ముందు ఒక సంబంధం వచ్చింది. ఆడిందుకు ఏ పాయింట్ మీద చేసుకున్నాడు చెప్పండి? కేవలం మోయాబు స్త్రీని చేసుకుని అంటాడండి. కేవలం మోయాబు స్త్రీ అని చేసుకున్నాడు. కానీ ఈయనకి అదే సంబంధం ఈయన దగ్గరికి వస్తే రిస్క్ చేసి ఎందుకు తీసుకుంటున్నాడు చెప్పనా? ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేశాడు. ఈ అమ్మాయి దేవుడికి భయపడే విశ్వాసిగా మారిందని అబ్జర్వ్ చేశాడు కనుకే చెప్పండి ఆ సంబంధానికి ఓకే చెప్పాడు. అని అడిగితే రూత్ ఎక్కువ బోయాజ్ ఎక్కువ అంటే నా దృష్టిలో బోయాజ్ ఎక్కువ. కానీ ఈమెకున్న విలువను బట్టి ఈ రూతును కూడా ఏ స్థాయికి లేపాడు చెప్పండి? బోయాజు స్థాయికి లేపాడు. వీళ్ళిద్దరు జంట అయితేనట, బాగా వినండి, వీళ్ళిద్దరు జంట అయితేనట దేవుడు ఒక కార్యం స్టార్ట్ చేశాడట. ఏమి స్టార్ట్ చేశాడు? ఒక్కసారి 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి, ముగిద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం నుండి అని చెబుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 17వ వచనంలో. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టరి. అతడు దావీదు తండ్రి అయిన యెష్షే యొక్క తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఒక విధవరాండ్ల కుటుంబం నుంచి దేవుడు ఎవరిని తీసుకొస్తున్నాడు చెప్పండి? కింగ్ ఎవరు? దావీదు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయండి దావీదు ఇలాంటి విధవరాండ్ల కుటుంబం గర్భంలోంచి వస్తాడని ఎక్స్పెక్ట్ చేశామా? అసలు ఊహిస్తామా? జనరేషన్లో మనం నిలబడితే అరే ఇశ్రాయేల్ని బాగు చేయబోయే ఒక ఉన్నతమైన రాజు ఈమె గర్భంలోంచి వస్తాడంటే ఎప్పుడైనా మనం ఊహించగలం ఆ తరంలో ఉంటే? కానీ ఆమె ఊహించలేమిది. ఆమె ఊహించలేనిది కూడా దేవుడు ఊహించాడు. ఆమె ఎప్పుడు అనుకున్నది కూడా దేవుడు అనుకున్నాడు. ఆమె పట్టుకోలేనిది కూడా దేవుడు పట్టుకున్నాడు. ఒక్కటేంటి రెండేంటి, ఆమె లెక్కలు తారుమారవడమే కాదు, దేశాన్ని దేవుడు ఎలా బాగు చేస్తున్నాడంటే యవనస్తులు, వృద్ధులు, పెద్దవారు, చిన్నవారు అందరూ చెడిపోయినప్పుడు దేవుడు దేశాన్ని బాగు చేయడానికి ఎవరిని రప్పించబోతున్నాడంటే ఒక కింగ్ రాబోతున్నాడు. ఆ కింగ్ పేరు డేవిడ్ అయితే ఆ డేవిడ్ ఎవరి గర్భాన్ని రాబోతున్నాడు చెప్పండి? విధవరాల గర్భాన్ని రాబోతున్నాడు. ఆ విధవరాల జీవితానికి ఒక నూతన జీవితం ఇవ్వబోతున్నాడు. తన జీవితానికి బోయాజ్ అనే ఒక బంధాన్ని కలపబోతున్నాడు. ఆ బంధాన్ని కలిపి ఇదిగో రాజు, ఇశ్రాయేలు రాజు, జీవితాన్ని మార్చేసే రాజు దావీదుని తీసుకురాబోతున్నాడు. రూతు గ్రంథం చదువుతుంటే ఏమర్థమవుతుంది చెప్పండి? ఎనిదిరిగి వచ్చిన అత్త జీవితాన్ని మార్చిన దేవుడు, అత్త కొరకు నిలబడిన కోడలు జీవితాన్ని నూతనంగా మార్చేసిన దేవుడు, బోయాజు లాంటి బహుమానాన్ని తెచ్చి తన జీవితంలో దేవుడు ఇవ్వడానికి కారణం నీతికి పడి నిలబడింది కనుక ఆ అమ్మాయి గుర్తుపెట్టుకోండి. ఎక్కడికెక్కడే సూపులు కలిపి 2 నిమిషాల్లో మారిపోయి లైఫ్ని ఎక్కడ పడితే అక్కడ లూజ్ క్యారెక్టర్ ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు బ్లెస్ అయ్యాడు. మళ్ళీ చెప్తున్నాను, కష్టపడాలి, నీ పని ఏంటో నువ్వు చూసుకోవాలి, నీ పనిలో నిపుణత కలిగి ఉండాలి. దేవుడు నీకంటే ఒక జీవితాన్ని, దేవుడు నీకంటే ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపో. నీ పనిలో నువ్వుండగా నీ మీద ఆయన పనిలో ఆయన ఉంటాడు. తగిన సమయమందు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎంటైర్ స్టోరీలో నాకు స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటి చెప్పనా? ఈవిడ ఈ పొలానికి కాకుండా ఇంకా ఏ పొలానికన్నా వెళితే ఈ సంబంధం సెట్ అవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఈ పొలానికి పంపింది ఎవరో? దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అంతే, దేవుడే తనకు పొలానికి వెళ్ళాలా పరిస్థితి సమకూర్చాడు. ఎన్నో పొలాలు ఉన్న ఆవిడ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంటే దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడికి ప్లాన్ చేస్తున్నాడంటే మీరు గమనించండి, ఇక్కడి నుంచి భవిష్యత్తు తరాలకి దావీదు వచ్చేంత వరకు ప్లాన్ చేశాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు హానెస్ట్గా నిలబడితే నీ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పనా? నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి, రూత్ అనే ఆ ప్రభావం ఎక్కడి వరకు పడింది చెప్పండి? దావీదు తరాల వరకు పడింది. మీకు చెప్తున్నాను, ఈ జనరేషన్లో మనం కసిగా నిలబడితే మన యొక్క ప్రభావం, మళ్ళీ చెప్తున్నాను,
నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. మన జనరేషన్ ఎంత అండి? గట్టిగా తిప్పి కొడితే 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల తర్వాత ఇంకొక 60 లేదా ఇంకొక 100 సంవత్సరాలు మన తరాలు మాట్లాడుకోవాలి అంటే ముందు నువ్వు నిలబడితే రాజుల్లాంటి కొడుకులు, రాజుల్లాంటి వ్యక్తులు, రాజుల్లాంటి సమూహము దేవుడు నీలో నుంచి స్టార్ట్ చేస్తాడు.